బాబు గారికి నాకు పాదాపి వందనములు. నేను ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది నాకు వెంకటేష్ అనే అతను నాకు చెప్పాడు దీని గురించి. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు అయితే నేను నమ్మనే లేదు. ఏంది అంత యూట్యూబ్లో ఊరికి వస్తా ఉంటాను, నువ్వు ఎందుకు చూస్తావు, అంతా చూడద్దు, గుమ్మ పెట్టాను నన్ను. 2 నెలలు నేను దాన్ని చూడలేదు, 2 నెలలు దాన్ని నేను చూడలేదు. తర్వాత ఒక రోజు ఫోన్ చేశాడు. నేను చాలా నెగిటివ్స్లో ఉన్నాను, చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఫోన్ చేసినాను, ఏం చూసావా నేను పంపించిన వీడియో అన్నాడు. లేదు నేను చూడలేదు అన్నాను. అప్పుడు ఏమో ఒకసారి చూస్తే పోతుంది కదా, చూస్తే ఏమో దాంట్లో ఏముందో మనం తెలుసుకున్నాం. ఒకసారి మంచో చెడ్డ చూద్దాము, చూసినాక మనకు తెలుస్తుంది, దాని గురించి తర్వాత చెప్దామని చూస్తూ ఉన్నాను. ఎంత 1 అవర్ అయినా తెలియదు, 2 అవర్లో తెలియదు, 5 అవర్లైనా తెలియదు, చూసుకుంటూనే ఉండిపోయినా. తర్వాత ఫోన్ చేశాడు, చూశాను ఏంది ఇలాంటి సబ్జెక్ట్ వేరే ఉందా, నాకు చూస్తూ ఉంటే ఇంకా చూద్దామని అనిపిస్తుంది, కానీ నేను ఎక్కడ పోవాలని మర్చిపోయాను, ఏం చేయాలని మర్చిపోయాను, ఆ సబ్జెక్ట్లోకే వెళ్ళిపోయాను. తర్వాత ఫోన్ చేశాడు, చాలా బాగుంది, నీకు చాలా థ్యాంక్ యూ నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చిన దానికి అని చెప్పి అతను చెప్పాను. అది చెప్పిన తర్వాత నాకేమైందంటే ఒకసారి నాకు 2 లక్షల రూపాయలు నాకు కావాలని చెప్పి అప్లికేషన్ చేసుకున్నాను. అంతవరకు క్లాస్ రాలేదు, నాకు 3 లక్షల రూపాయలు వచ్చింది. స్టార్టింగ్ 3 లక్షల రూపాయలు వచ్చింది. తర్వాత మా అబ్బాయి ఎప్పుడు క్లాస్ ఫస్ట్. అది నేను ఈ క్లాస్కి రాకముందే చిన్న వయసులో ఇంకా మా అబ్బాయిని క్లాస్ ఫస్ట్ వస్తూ ఉన్నాడు. ఎవరన్నా అడిగినా మీ పిల్లలు బాగా చదువుతారంటే క్లాస్ ఫస్ట్ మా అబ్బాయి ఎప్పుడు క్లాస్ ఫస్టే. అతను లాస్ట్ అనేది లేడు, అయినా ఒక 2 తక్కువ ఉన్నా కానీ క్లాస్ ఫస్ట్ వస్తాడు మా అబ్బాయి, అందరికన్నా ఫస్ట్ చెప్తా ఉన్నాను. ఒకసారి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ సారి ఏమైందంటే ఎగ్జామ్స్లో నేను చదివినవి ఏది రాలేదు డాడీ, నేను ఈసారి ఫెయిల్ అయిపోతానని చెప్పాడు. నేను ఫెయిల్ అవుతారని నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను నువ్వు పాస్ అవుతావు, ఫస్ట్ ర్యాంక్లోనే వస్తావు అని చెప్పాను. తర్వాత ఏమైందంటే అట్లే రాశాడు, అన్ని సబ్జెక్టులు రాశాడు. లాస్ట్లో అడిగాను, ఏం బాగా రాసావు, ఏం రాయలేదు డాడీ అన్నాడు. నువ్వు ఏం రాయలేదని చెప్తాను అంతే, నువ్వు రేపు రిజల్ట్ వచ్చినప్పుడు పోయి చూడు, నెక్స్ట్ నాకు ఫోన్ చేయండి. రిజల్ట్ వచ్చింది, పోయాడు, చూసి ఫస్ట్ ఫోన్ చేశాడు, డాడీ ఫస్ట్ ర్యాంక్, పేరు ఫస్ట్లోనే ఉంది, అందరికన్నా పైన నా పేరు ఉంది డాడీ అన్నాడు. ఇదే విశ్వం అనేది ఇదే. దీన్ని చూసి నేను ఆ రోజు చెప్పిన, ఈ రోజు వరకు కూడా తెల్లారి 5 గంటలకు లేస్తాడు, బుక్కే చదువుకుంటూ ఉంటాడు. దాని ముందు ఎంతకో లేస్తాడంటే 8 గంటలకు లేస్తాడు. ఏం చిన్న ఇప్పుడు లేస్తాను, డాడీ చాలా అద్భుతం, చాలా బాగుంది సబ్జెక్ట్ అని చెప్పాడు. తర్వాత నాకే ఒకసారి అమౌంట్ అవసరం వచ్చింది. తర్వాత నేనేమనుకున్నాను, డబ్బు వస్తుందో లేదో దేనికి ఒకసారి అప్రమేషన్ చేయాలనుకున్నాను. అప్రమేషన్ చేశాను. 2 నిమిషాల్లో 1,55,000 వచ్చింది. 2 నిమిషాలు. అది ఫోన్లోనే ఇట్లా పెట్టుకున్నాను. ఫోన్ చేశారు, మీకు లోన్ అయింది అన్నారు, ఏం డాక్యుమెంట్ ఇలా ఏమీ ఇలా. 2 నిమిషాల్లో మెసేజ్ వచ్చింది, 1,55,000 వచ్చింది. నా అవసరం తీరిపోయింది. నేను అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతిరోజు అప్రమేషన్లు చేసుకుంటాను. ప్రతిరోజు 3 గంటల 45 నిమిషాలకు నిద్ర లేస్తాను. 6 గంటల 50 నిమిషాల వరకు నేను ఆ వర్క్లోనే ఉంటాను. తర్వాత నా పని ఏముందో నా పనికి వెళ్తున్నాను. నాకు ప్రతిరోజు చాలా సంతోషంగా ఉంది గురువుగారు, చాలా బాగున్నాను. ఈ సబ్జెక్టు తెల్లవారిని ఇంకా గురువుగారు చెప్తా ఉంటే నేను అమ్మ కడుపులో ఇంకా వచ్చినప్పుడు ఇంకా ఇప్పటి వరకు నేను ఇలాంటి సబ్జెక్ట్ ఎక్కడ వినలేదు. ఇప్పుడు గురువుగారు చెప్తా ఉంటే ఎంతసేపు అన్న కాదు, 1 రోజు కాదు 2 రోజులు కానీ విన్నాము అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగా చెప్పారు గురువుగారు. గురువుగారికి పాదాభివందనములు. థ్యాంక్ యూ. మా బాబుది జాబ్ పోతుంది అని చాలా బాధపడేవాడు, తీసేస్తాము ఈరోజు లాస్ట్ ఎట్లమ్మా నేను అసలు ఇంటికి రాలేను అని బాధపడేవాడు. బాబుది చూసిన తర్వాత చేయనా ఇది 396 సార్, అది రాయినానా 18 సార్లు రాయి, 3 రోజులు రాయి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నాడు. అంటే రాసినాడు, ఇంకా తెల్లారి తలకే నీకు సక్సెస్ అని చెప్పినాడు. మరి 1,00,000 రూపాయలు డబ్బులు అవసరం పడింది నాకు, ఎవ్వరికి ఇవ్వలేదు. మరి చెట్టు చూసినాను, సార్ చెప్పేది చేసినారు. మళ్ళీ మరుసటి రోజే వచ్చేసింది, డబ్బులు వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చింది. మరి చెట్టు దగ్గర ధ్యానం చేసినాను 3 రోజులు. 3 రోజు తర్వాత మళ్ళీ మరుసటి రోజే వచ్చేసింది 1,00,000 రూపాయలు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినది, ఊరికే వీడియో చూసే నేను చేసినాను. ఈ క్లాస్ బాగుంది సార్. కృతజ్ఞతలు.
ఇక్కడ వచ్చిన ధనవంతులకి అదృష్టవంతులకి నా కృతజ్ఞత. సార్ నేను 2024లో ఒక సైట్ రిజిస్టర్ అయిందే, అది డాక్యుమెంట్లు సరిగా ఉండలే. మళ్ళీ ఒక వారం మిర్రర్ వర్క్ చేసి ఒక వారానికంతా మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆటోమేటిక్గా నాకు వచ్చేసిండే సార్ చేయించుకుంటే. మళ్ళీ 9 రోజులు నేను వాటర్ టెక్నిక్ చేసి 2,30,000 ఇచ్చి గాడి నా కొడుకు షోరూమ్ గాడి తీసి ఇచ్చిన. తిరిగా మళ్ళా 9 రోజులు వాటర్ టెక్నిక్ చేసి మళ్ళీ నేను 70,000 రూపాయలు 11 రోజులకు వచ్చింది సార్. తిరిగా మర్చెట్ దగ్గర 3 రోజులు చేశాను సార్. నాకు 10,000 రూపాయలు కావాలా అనుకుని 3 రోజులు చేసేపటికే ఫస్ట్ రోజు 1 అవర్కే వచ్చేసే సార్. క్లాస్ చాలా బాగుంది సార్. ప్రతిరోజు మీ వీడియోలు చూస్తూనే ఉంటాను. అన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. నా కొడుకు కంపెనీలను జాబ్ కావాలని ఇంటర్వ్యూకి పోయా. ఏమీ అనుకోవద్దప్ప, అవుతుంది నేను చెప్పుకొని పోనేపాటికి అయిన తక్షణమే నాకు ఫోన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసి వచ్చినాడు సార్. అది అవుతుంది అని నమ్మకం ఉంది సార్. నాకు అయిపోతుంది సార్. సార్ ఇప్పుడు ఇల్లు కావాలా అని చెప్పి నేను ఇప్పుడు రాస్తా ఉన్నాను సార్. అదే ఈ సంవత్సరంలో నాకు ఇల్లు కావాలా అని చెప్పి నేను రాస్తా ఉన్నాను సార్. నా కొడుకు ఈ క్లాస్కి రావాలా అని నేను ఏమేమో ట్రై చేస్తా ఉన్నాను సార్. మీరు వస్తాడు అని చెప్తే వాడు వస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతులకి, కోటాధిపతులకి, ఆరోగ్యవంతులకి, ఆయుష్వంతులకి అందరికీ నా పేరున కృతజ్ఞతలు. విశ్వవని బాబు సార్కి నా పాదాభివందనాలు. మనము పొద్దున్న ఇంకా ఇంతవరకు మనం ఓపికగా మనము సారథి క్లాస్ విన్నాము. మనము మన కొత్త జీవితానికి అడిగి పెట్టేసినాము. ఎవడు మనము ఈ జిఎన్ ఓట్లకు వచ్చాము, మనము ధనవంతులు అయిపోయినాము. మనం ఇక్కడనే భయం వదిలేయాలి. భయం వదిలేసి ధైర్యంగా మనము శ్రద్ధ, పట్టుదల, ఓర్పుదా మనము టైం టు టైం మనం ఎట్లా చేయాలి, పొద్దున్నే ఉదయం 4 గంటలకి రాత్రి 10 గంటల వరకు మనం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అది క్లాస్ మనకు కరెక్ట్గా మనకు సార్ చెప్పినాడు. ఇదే విధంగా మనం చేసుకోకపోతే మనము ధనవంతులు అయిపోయి కోటేశ్వర్లు అయిపోయి మనము ధనవంతుల లిస్టులకి మనం చేరిపోయినట్లే. నేను ఈ క్లాస్కి వచ్చిండే రెండో టైము. కానీ నాకు నేను చేసే పనులు చేస్తా ఉన్నాను. నెగిటివ్ అంతే తీసేసినాను. పాజిటివ్గా ఆలోచన చేసుకొని నాకు కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ వచ్చేప్పటికే నేను ఆ పనులు చేసుకొని సక్సెస్తో తిరిగి నేను వచ్చే వీడియో వస్తాను. ఈ క్లాసు చాలా బాగుందా. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఎట్లా చెప్పాడు ప్యూర్గా తెలుగులో అట్లా మనకి బాగా చెప్పాడు. అందుకే విశ్వని బాబా సార్కి కృతజ్ఞతలు. ఇక్కడ లగ్జరీ హోటల్కి, చైర్లకి, లైట్లకి, టేబుల్కి, మైక్కి, కెమెరామెన్కి నా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ భోజనం పట్టించిన స్టాఫ్కి, మన గురువు గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి రావాలని ఎప్పుడో అనుకుంటున్నాను, 2 ఇయర్స్ ముందే అనుకుంటున్నా. కానీ వచ్చాక నాకు కుదరలేదు. ఎలా కుదరలేదంటే నాది హెవీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ. పాజిటివ్గా నేనేమి థింక్స్ చేసేయలేదు. పొద్దున్న ఈ క్లాస్కి రాత్రి రావాలంటే కూడా కండ్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది కూడా జరిగింది. బట్ దుడ్డు లేక రావాలని ఫిక్స్ అయ్యింది. దుడ్డు లేక అన్న మా భార్య, నేను ఇస్తాను పైరా అన్నకైనా నీకేమైనా సక్సెస్ జరుగుతుందేమో చూద్దాం, లైఫ్లో ఎంతో బాగుండి ఇంత కిందకు పడిపోతామో అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ పడిపోయిండాము. మళ్ళీ లేచే ఒక ఇది వస్తుందేమో పైరా అనేది. క్లాస్కేమో డబ్బులు ఉంది. ఆటో వాడు బస్ పేరుకునేది 500, ఏమి మూసి పెట్టుకొని చెప్పకూడదు.
ఆటో వాడు మోసం చేసేసా. జియాన్ హోటల్ దగ్గర తోడుకురా అంటే మెజెస్టిక్లో ఎక్కడిక్కడ అని అడిగితే ఫోన్ నన్నే నిలిచిపోయింది ఫోన్ కూడా. ఇక్కడ జియాన్ హోటల్ అనేది నేను దీంట్లో ఫీడ్బ్యాక్లో చూసింటిని. ఆ హోటల్ ఎక్కడ అంటే వాడు అక్కడ తోడుకుపోయి రాజాజీ నగర్ దగ్గర తోడుకుపోయి 350 రూపాయలు కాసులు తీసుకునేసాను. ఇదే హోటల్ వెళ్ళిపో దాని లోపలికి పో అనేసి అక్కడ పోయి సెక్యూరిటీ గార్డ్ అడిగితే ఇది కాదప్ప నువ్వు వచ్చినది రాంగ్ అడ్రస్, అది మెజెస్టిక్ దగ్గరే ఉంది, నిన్ను వాడెవరో మోసం చేసినాడు, దుడ్లు తీసుకున్నాడు అంతే. సరే నిన్న కండ్లా నీళ్ళు పెట్టుకొని అక్కడే కూర్చొనేసింది సైలెంట్గా. ఇంకేం చేయాలనేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలంటే 350 అడుగుతారు కదా వేరే ఆటో వాడు. నాకు ఒక ఆటో వాడిని నిలుపుతుందనే ధైర్యం చేసి నిలుపుతుంది, ఎట్లయితే అట్లా అవుతుంది అని నిలిపితే ఏం పానే సార్ ఫోన్ వేరే లేదు, ఎవరో ఫోన్ అడిగినా ఒక కాల్కి చేసి దిగులు పడతారు, అది సహజంగా ఇప్పుడు ఉండేది పరిస్థితి అట్లా. బట్ నా పరిస్థితిని నేను జియాన్ హోటల్ దగ్గర పోవాలా, మా గురువు గారిని వెళ్ళాలా, నా దగ్గర డబ్బులు ఉండేది కొంచెమే సార్ 200 రూపాయలు ఉంది వదులుతారా అని. వాడెవరో నేను ఏమారి ఇచ్చినాడో 100 రూపాయలు వదిలేస్తాను, ఇంక 100 రూపాయలు పెట్టుకో. ఎవరు అన్నాడు, మాది కేజాఫ్ దగ్గర కోట్లింగాల దగ్గర ఊరు అని చెప్తే సరే ఆయా అని చెప్పేసి 100 రూపాయలు తీసుకొని హోటల్ దగ్గర తీసుకొచ్చి వదిలేసి పోయినాడు. ఇక్కడే ఉంటారు సుడి అనేసి ఇక్కడ సెక్రటరీ గారిని అయితే చెప్పారు. ఎలాగని నేను పోతాను, నాకు ధైర్యం ఉంది, మళ్ళీ నా దగ్గర 120 ఉండేది. బట్ ఎలాంటి పరిస్థితి అట్లా అయిపోయా, ఫోన్ వేరే లేదు, ఫోన్ పై ఏమో నేర్పించుకుందాము ఏమో చేద్దాం అనేది ఏమీ లేదు ఇప్పుడు. అట్లా ఎట్లయినా నేను పోతాను. పొద్దున దుడ్డు కట్టేటప్పుడు కూడా అన్న అర్థం అనుకుంటున్నాను, బస్ పేరుకు లేదు 500 తక్కువ కట్టినా అని మనసుకు రాలేదు. మళ్ళీ అక్కడే అన్న వాపస్ పంపించేస్తారేమో అని డైరెక్ట్గా కట్టేసి వచ్చేస్తుంది లోపలికి. అట్లా అయింది. సరే థ్యాంక్స్, ఇప్పుడు వచ్చిన అందరికీ థ్యాంక్స్. నేను ఈ పొద్దుటి నుంచే నా జీవితం వేరే లెవెల్లో మార్చుకుందాం అనుకొని ఫిక్స్ అయ్యాను. ఇంక నుంచి ఈ నెగిటివ్ థాట్స్ వద్దు, ఇంక నుంచి నెక్స్ట్ టైప్ ఇక్కడ వచ్చినాక నా జీవితం మారినట్లు నాకు అనిపిస్తూ ఉంది. డబ్బు సంపద మా ముఖ్యంగా నేను ఇది రావాలంటే కారణము మా భార్య, వాళ్ళకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మా భార్య ఎప్పుడో సార్తారా యోచన చేస్తుంది, వీడియో చూపించింది నేను, మొబైల్లో వీడియో చూపించింది మా భార్యకు నేను, కానీ వీడియో చూసుకునే నా భార్య ఫుల్ పాజిటివ్గా థింక్స్ చేస్తుంది. ఏమన్నా కానీ ఒక సైడ్ అది మనం కొనేస్తాం, మన దగ్గర ఏముంది నువ్వేం మాట్లాడుతున్నావు, నేను కొంతాను నా చేత అవుతుంది అని పాజిటివ్గా గురువుగారు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక జాబు, ఆ జాబు వచ్చినట్లే వచ్చి మళ్ళీ సస్పెన్స్లో పెట్టినారు. ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది ఎలక్షన్కి పంచాయతీలో, అది నెక్స్ట్ స్టెప్ ఇచ్చినట్లే ఉంటారు మళ్ళీ అయ్యలేదు అంటారు, ఇచ్చినట్లే ఉంటారు మళ్ళీ అయ్యలేదు అంటారు. అక్కడ మెంబర్స్ అంతా టోటల్ పంచాయతీ మెంబర్స్ ఎందులో ఉన్నారో సర్పంచ్ దగ్గర నుంచి మా అన్న కూడా మెంబరే, అంటే నన్ను దుబ్బేసిండారులే సైడ్కి. మా అన్న మెంబరు, మా తమ్ముడు పోలీసు, అంతా మా మరదాలు కూడా పోలీసే, ఫ్యామిలీ పరంగా అంతా బాగున్నారు. నేను కూడా మాత్రం మిల్లు లేదు సెడ్లో పెట్టినారు. నా పరిస్థితి చాలా హీనంగా ఉంది, ఒకప్పుడు లైఫ్ ఇప్పుడు లేదు నాది, కానీ వీటి నుంచి వాళ్ళకంటే నేను బాగుంటాను గురువు గారు. మీ దగ్గరికి వచ్చాను అన్న, నేను ఇంక ముందరికే వెనక్కంతా అడుగు పెట్టేది ఉండేలేదు, ముందడుగే నేను బాగుంటాను. డబ్బు సంపద అని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు, ఎవరు దిగులు పడొద్దంట. సాధిస్తాం, సాధించాకే మనం పుట్టిండాం, సాధిస్తాం. థ్యాంక్ యూ. క్లాస్ సూపర్గా ఉంది. నెక్స్ట్ టైం నేను అనుకోండి పోనీ మా భార్య పోనీ అవుతుంది, నెక్స్ట్ టైం మేము ఇద్దరు క్లాస్కి వస్తాం. ఇంకా ఒక ముగ్గురు మా ఫ్రెండ్స్ చెప్పింటిని క్లాస్కి పోదామనేసి, వాళ్ళు ఒకే మాటలు తీసి పారేసిరే, అవంతా యూట్యూబే ఫేక్, దాన్ని చూపించి మాకంతా నువ్వు మైండ్ వాష్ చేయొద్దు, నువ్వు పో అండ్రి, మీరు నమ్మకపోతే పోనీ నేను పోయి వస్తాను, నేను సాధించినాక అన్నకైనా నా ఆయనకెట్టి రాండి అని చెప్పాను నేను ఆల్రెడీ. థ్యాంక్స్. ధనవంతులకి కోటీశ్వరులకి కృతజ్ఞతలు. మన గురువు గారికి పాదాభివందనాలు, వాళ్ళకి కృతజ్ఞతలు, భోజనాలకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఈ భోజనాలు అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు, ఈ ఫోటోగ్రాఫర్కి కృతజ్ఞతలు, చైర్కి కృతజ్ఞతలు. నాకు నేనే ఫస్ట్ టైం వచ్చిండేది, నాకు కొన్ని చిన్న పనులు అయినాయి, ఇదే ఫస్ట్ టైము. కొన్ని పనులు అయినాయి, కొన్ని హాస్పిటల్కి ఆపరేషన్ పోయింటి, ఫస్ట్ ఈ కన్ను చేసింటే మళ్ళీ ఈ కన్ను చేసినాడు, నాది 33వ నంబరు లాస్ట్లో ఉంటే మేడం ఫస్టే పిలుచుకుపోయి చేశారు, ఫస్టే పిలుచుకుని పోయి చేశారు. నేను చేపించుకుని వాళ్ళకి వస్తే ఆడ ఉండాలి, నువ్వేమో చేసినావా, నువ్వు ఫస్ట్ వచ్చిండు కదా, ఏమో డబ్బులు ఇచ్చేమో చేసినావా అంటారు. ఏమి చేయలేదప్ప అని చెప్తే అట్లా కొన్ని జరిగినాయి చిన్న పనులు. మాది ఇంకా ఫస్ట్ టైము ధ్యానం చేస్తాను, కొన్ని బాగానే అవుతా ఉన్నాయి, నాకు కొంచెం ధ్యానం బాగానే కుదిరింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదన్నా నేను సంపాదించి ఇది చేస్తాను. థ్యాంక్ యూ సార్. సూపర్గా ఉంది, ఈ బ్రహ్మాండంగా బాగా ప్రతి ఒక్కరికి అర్థమవుతాలు చెప్తున్నాడు సారు.
చాలా బాగుంది క్లాస్. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి వచ్చింది ఫస్ట్. మాది లేపాక్షి. మొన్న ఒకరోజు 2 రోజులు చేయలేం, 3 రోజులు చేశాను. అప్పుడు చంపలకు చట్నీ ఒకటి కొట్టింది. లేయ్ అని 3:18 నిమిషాలకి, రాత్రి 12 నిమిషాలకి కొట్టింది. నువ్వు రేపు పోతావు, గురువుగారి దగ్గరికి పోతావు. అప్పుడు రాత్రులు చెప్పినాను, రేపు ఖచ్చితంగా పోవాలా, నాతో డబ్బులు లేవు. లాస్ట్ నేను సాయంత్రము మధ్యాహ్నము 1:45 అసలు డబ్బులే పడినలేదు. ఆ రోజు వచ్చి నేను వచ్చేదాకా వాళ్ళు ఆడే ఉండాలంట అని చెప్పినాను. బ్యాంక్ దగ్గర మూసిండలేదు బ్యాంకు. అదే లాస్ట్ 10,000 నాకు ఇచ్చారు. అసలు ల్యాండ్ మూసేసి వెళ్ళుకొని వెళ్ళిపోదురు. ఏది రాయి కూడా రాయలేదు. ఇట్లా రావా ఇతర బుక్ కొట్టింది, ఎలుముద్ర వేసింది, ఇచ్చేసింది. ఏం సార్ టైం అయిందంటే పొందాం సార్, రేపు పొద్దున సార్. లేదు రావా ఇస్తాను, లేకపోతే క్లాస్కి రోజు లేట్ అయ్యేది. ఇది ఫస్ట్ నాకు జరిగింది. నైట్లో పోతాను చేను దగ్గరికి, ఇట్లా కాదులే, అంతకుముందు వస్తుండలేదు. ఈ 2 రోజుల నుంచే ఫుల్గా ఎనర్జీ వచ్చేస్తుంది. నోరు మాత్రము ఖాళీ పెట్టకూడదు, చెప్తానే ఉండాలా. చెప్తా ఉంటే అప్పుడే మైండ్ ఫస్ట్ క్లాస్గా బురకెక్కి బాగా ఆలోచన పాజిటివ్లోనే ఉంటుంది. విశ్వమణి క్లాసు బ్రహ్మాండంగా సూపర్గా ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు నేను అనంతపూర్ క్లాస్కు మళ్ళీ వస్తాను. అప్పుడు నా కొడుకు డ్రైవర్, అతను కారు కావాలంట అన్నాడు. కారు తీసుకుంటా ఖచ్చితంగా. ఇతరు వచ్చినప్పుడు ఏప్రిల్లో ఖచ్చితంగా నేను కారు కొనే ఈ క్లాస్కి నేను వస్తా. బాగున్నట్టు వచ్చాను. మా కర్ణాటక తెలుగు బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసిన అదృష్టవంతులకి, ధనవంతులకి నా కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్ రాకముందు ఏం పని చేసినా సక్సెస్ అవుతుండలేదు. నైట్ పనుకుంటే సార్ చెప్తుండే డ్రీమ్ చేయండి అని. కానీ నాకు డ్రీమ్స్ అన్నీ నెగిటివే వస్తుండే. ఆ నెగిటివ్ ఎట్లా డ్రీమ్ వస్తే రియల్గా అలాగే జరుగుతుండే. ఎవరైనా చచ్చిపోయినట్లు వస్తే మాట్లాడినట్లు వస్తే ఎట్లా వస్తే అట్లా అలాగే జరుగుతుండే. అన్నీ నెగిటివ్ జరుగుతుండే. మళ్ళీ నేను ఎక్కడే పనికి పోయిన చేయనా ఒక నెల 15 రోజులు చేస్తే తిరిగి కాబట్టి మళ్ళీ ఈ పని పెట్టి బేరేతో పోదామని ఒకటికి యాటికి పోయినా ఫెయిల్ అవుతుంటే ఫస్ట్ క్లాస్కి జనవరి 7వ తారీఖు వస్తే వచ్చి కొన్ని అఫర్మేషన్ సార్ చెప్పినట్లే అఫర్మేషన్ చేస్తే ఇవిడ అఫర్మేషన్ చేసి మళ్ళీ నేను ఏమన్నా పనికి పోతా ఉంటే అది అన్నీ సక్సెస్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు. అది వేరే సంతోషంగా నా మైండ్ ఆవిడే చెప్తుంది. నేను మొదలు క్లాస్కి వచ్చినాడు ఒకసారి సప్పుకుంటుంటే సారే చెప్తుండే చాలా నెగిటివ్ అని. కానీ ఇప్పుడు అంత అలాగలేదు, పాజిటివ్ ఉన్నాను. ఇవిడ పనుకొని డబ్బుల గురించి డ్రీమ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ లేచేటప్పుడు ఆటోమేటిక్గా డబ్బు సంపద అది ఆటోమేటిక్గా లేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా పాట వస్తూ ఉంటుంది నాకు ఎనీ టైం. కానీ పనుకొనేతాడు డబ్బుల గురించినే అఫర్మేషన్స్ వస్తాను. కానీ మొదలు అట్లా వస్తుండలేదు. వచ్చి ఫస్ట్ క్లాస్కి 50% మారినాను. ఇంకా క్లాసులకు విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు. వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను విశ్వమణి బాబు సార్వి వీడియోస్ ఫస్ట్ తెలియదు నాకే. మా ఊర్లో ఆటో నారాయణ స్వామి అని ఉండదు. నేను చింత చేసుకుంటా కొంటే యాలమ్మ అట్లుండవనే పోనా సిటీలకి ఊడు బాధ అయితేనే ఉంటుంది. ఏం చేసేది అంటే నీకే దుడ్డు వచ్చేదే ఒకటి వీడియో చూపిస్తాను చూస్తావా అని అన్న. దుడ్డు అది ఎట్లా వస్తుంది ఆ వీడియో చూస్తే చొప్పున అంటే సార్ది చూపించారు. వాళ్ళకి జాస్తినే కృతజ్ఞతలు. చూస్తే నాకు అనిపించేది సారు ఇట్లా చెప్తా ఉన్నాడు, అది ఎట్లా వస్తుంది దుడ్డు సార్ ఇట్లా చెప్తాన్నాడు కదా, కుకో ధ్యానం చెయ్యి ఇట్లా రాయండి అని చెప్తాన్నాడు కదా, ఎట్లా వస్తుంది అని. కానీ చూడాలా సార్ చెప్పింది నిజమేనా, ఒకే మనసులో ఉండాలా, ఒకటి యోచన చేసి ఇంకొకటి రాసేది అవన్నీ చేయకూడదు, ఒకే మనసులో ఉండాలని చెప్పి చేస్తే అది కన్ఫర్మ్గా వచ్చింది నాకు. సార్ మా ఇంట్లో బీరువా కాలు ఇరిగిపోయిండే, నాకు మీరు చెప్పిన ఇది అంతా చూసే
ఆ బీరువా కొత్తది కావాలి, నేను కొత్తది కావాలని నా దగ్గర కాసు లేదు, చీటీలు కట్టేకే బాధ అయింది. అట్లా తోడు నాకు బీరువా తెచ్చిస్తాడా, మా యజమానుడు తెచ్చిచ్చలేదు. ఏం చేసేది అని చెప్పేసి నేను బీరువా దీనికే ఆ కాలుకి ఇటుకు పెట్టేసి నిలిపెట్టేస్తాము అని చెప్పని నేను అనుకొని బీరువా అంతా క్లీన్ చేస్తా ఉంటే నేనే పెట్టినో లేదు మా యజమాని పెట్టినో నాకు తెలియదు. అది కాస్త 10,000 వచ్చి కిందకు పడిపోయి 14,000 వచ్చి కిందకు పడిపోయా. 14,000 వచ్చి కింద పడేపటికే సార్ చెప్పింది నిజమే, ఎట్లా ఒక రకంలో వస్తుందని అది వచ్చింది ఇది బీరుకే ఉపయోగించాలా అని చెప్పేసింది. ఆ పొద్దే పోయి బీరు తీసుకొని వచ్చేస్తుంది. ఇట్లాంటివంతా జాస్తి. మళ్ళీ ఇంకొక నాడు పొనుకొని సార్నే తెలుసుకుంటా అంటే సార్వే వీడియోస్ చూస్తూ ఉంటే నాకు సార్కి అంత డబ్బు ఉంటే మాకు ఇవ్వచ్చు కదా పేదోళ్ళకి అని నేను అనుకొని పొనుకో ఉంటే సార్ వచ్చి ఏలమ్మ కాస్ట్లకు బాధపడుతాండావు, నేను కాస్ట్లు ఇస్తాను అని. నిజమంటే ఇది నాకు అట్లా కనిపించా. ఆ పొద్దే రెండు నోట్లో 786 చిక్కే నాకు. ఆవిడ ఇది ఎవరు కాదు ఇచ్చింది సారే అనేది నాకు ఇదైపోయా. అట్లే ఇవిడ నేను ఒక 3 నెలలు ఇంకా చేస్తా అండి చూస్తూ ఉంటే ఎవడు బెంగళూరులో ఇది క్లాస్ పెడతాదో ఏమో అని కాసుకొని ఉంటే సార్కి ఒకనాడు సాయంకాలం ఫోన్ చేస్తున్నాయి, ಯಾವುದೋ ఒకటి అబ్రిమేషన్ చేస్తున్నాయి, అది ఇంకా లేట్గా రాలేదు, అప్పటికే రాలేదు. నేనేం చేసింది సార్కి ఫోన్ చేసిన. ఆత్రం అనేది మన మనసుకి ఆత్రం జాస్తి. అదేం చేసింది సార్కి ఫోన్ చేస్తే సార్ ఏమ్మా ఇట్లా దానికంతా చేస్తే అయ్యలేదమ్మా, నువ్వు ఒకసారి కాదు 10 సార్లు వినాలి నువ్వు అని. సరే సార్ చెప్పింది నిజమే, మా ఇంట్లో వాళ్ళు ఎందరో ఉంటారని చెప్పేసి సైలెంట్ అయిపోయిన తర్వాత మా యజమానికి 10,000 మళ్ళీ వచ్చా. క్లాస్ సూపర్గా ఉంది సార్. ప్రతి ఒక్కరు ఈతకు వచ్చినారంటే వాళ్ళంతా పేదోళ్ళు అయ్యలేదు, ప్రతి ఒక్కరు ధన్యవంతులే అవుతారు, దుడ్డుండే అదృష్టవంతురాలే అవుతారు.